మళ్ళీ కామెడీ. బాగున్నారా? ఏమండి, ఈ భూగోళం ఏర్పడి ఈ భూప్రపంచం ఏర్పడి కొన్ని కోట్ల సంవత్సరాలైంది. ఆ తర్వాత కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత సమస్త ప్రాణికోటి ఏర్పడింది. సరే, జంతువులేమో కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. అంటే కుక్క భౌభో అనేది ఇప్పుడు కూడా భౌభో అనే అంటుంది. కానీ మనిషి మాత్రం అలా లేడు, టోటల్గా చేంజ్ అయిపోయాడు. మొదట్లో మనిషికి భాష లేదు. బ్యా క్యా మ్యా ఓ ఆ ఊ అంటూ ఏవో పిచ్చికోతలు అరుపులతో మాట్లాడేవాడు. జంతువుల్లాగా వాటికి భాష ఉండదు కదా, అట్లాగే అనమాట. కానీ తర్వాత నెమ్మదిగా భాష పుట్టింది. కానీ ఈ భాష అనేది ఎలా పుట్టింది? ఎలా ఎలా ఎవరు చెప్పలేరు భాష ఎలా పుట్టిందో. అయితే ఇప్పుడు దీన్ని వాచ్ అని అంటున్నాం, దీన్ని ఉంగరం అని అంటున్నాం, ఇంకో దాన్ని పెన్ అంటున్నాం, అగో దాన్ని కుర్చీ అంటున్నాం, దీన్ని టేబుల్ అంటున్నాం, దీన్ని గెరిట్ అంటున్నాం, దాన్ని గిన్నె అంటున్నాం, అన్ని రకరకాలుగా అంటున్నాం. కానీ ఇవి అన్నది ఎవరు తెలియదు మనకి. మనం పుట్టినప్పటి నుంచి మన అమ్మ నాన్న చెప్పినవి, మన చుట్టుపక్కల వాళ్ళు ఏవైతే దాన్ని పిలుస్తున్నారో మనం అలానే ఫాలో అయిపోతున్నాం. కానీ ఒక తింగరోడికి ఒక ఆలోచన వచ్చిందండి. అదేంటి, వాడెవడో ఏదో అంటే మనం ఇలా ఫాలో అయిపోవడం, లక్షల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి అదే పట్టుకుని మాట్లాడడం ఏంటి? వాడెవడో అంటే మనం ఫాలో అయిపోవాలా? అసలు వీటిని కళ్ళు అని ఎందుకు అనాలి? అబ్బే, నేను చేతులు అని అంటాను, నేను తప్ప. వీటిని చెవులు అని ఎందుకు అనాలి? వీటిని కళ్ళు అని అంటాను. ఇది ముక్కు అని ఎందుకు అనాలి? దీన్ని నోరు అంటాను. ఇది నోరు అని ఎందుకు అనాలి? దీన్ని ముక్కు అంటాను. ఇది మెడ, ఎవరు చెప్పారు మెడ అని అనాలని? దీన్ని నేను నడువు అంటాను. అంతే, సింపుల్. తర్వాత ఇది నడువు అని ఎందుకు అనాలి? దీన్ని మెడ అందాం. తర్వాత ఇంకొంచెం కిందకి వెళ్ళాడు. కిందకి వెళ్ళిన తర్వాత చిచి ఏంటి, దానికి అంత దరిద్రమైన పేరు పెట్టారేంటి? దానికి ఒక మంచి పవిత్రమైన పేరు పెట్టాలి. లేకపోతే ఏంటి దరిద్రంగా ప్రతిసారి అలా అనడం ఏం బాగుండదు. కాబట్టి దీన్ని హృదయం అందాం, బాగుంటుంది. చక్కగా ఎవరితోనా చెప్పినా కూడా హృదయం అని చెప్పొచ్చు, ఎంతో బాగుంటుంది అని డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అవగానే ఊరుకోలేదు. మనమైతే ఊరుకుంటామేమో, మనం ఏదైనా డెసిషన్ తీసుకుంటే. వాడు ఊరుకోలేదు. పత్రికలకు వ్యాసాలు రాశాడు, దాన్ని హృదయం అనాలని. తర్వాత రేడియోలో ప్రసంగాలు ఇచ్చాడు. తర్వాత టీవీ ఛానల్స్లో ప్రసంగాలు ఇచ్చాడు. చాలా కవరేజ్ ఇచ్చాడు. అందరు టీవీ ఛానల్స్ వాడు చాలా వెరైటీగా మాట్లాడుతున్నాడు కదా అని కవరేజ్ కూడా ఇచ్చాడు. సరే, బాగానే ఉంది. వాడు ఇచ్చిన సజెషన్ బాగానే ఉంది. హృదయం అంటే బాగుండొచ్చు. ఎవరన్నా ఎవరా అయితే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, హృదయం మీద తంతాను అని అనొచ్చు, బాగుంటుంది కూడా వినడానికి కూడా. తర్వాత ఏమైంది, సినిమా పాటలు వినడం జరిగింది. నేను సినిమా పాటలు వింటే కొన్ని పాటలు వినగానే నాకు భయం వేసింది. అయ్యి బాబోయ్, అది హృదయం అయితే ఇప్పుడు హిట్ సాంగ్స్ అన్నీ ఏమైపోతాయి? వాటి గతి ఏమవుతుంది? ఏ పాటలు అని ఆలోచిస్తున్నారా? మీరే చూడండి, చెప్తాను. ముందుగా కొంచెం లేటెస్ట్ సాంగ్ గురించి నేను ఇప్పుడు పాడి వినిపిస్తాను. అది హృదయం అయితే ఈ పాట గతి ఎలా ఉంటుంది? ఆ పాట ఇదండి. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుచున్నది. హృదయం ఎక్కడ ఉండడం ఏంటి? ఉండాల్సిన చోటే ఉంటుంది. మళ్ళీ ఇది ఎవరి చుట్టూనో తిరగడం ఏంటి? హార్బుల్గా కదా, హార్బుల్గానే ఉంటుంది, మరి తప్పదు. మరి దాన్ని హృదయాన్ని మార్చేస్తే ఈ పాట నాశనం అయిపోతుంది. తర్వాత ఇంకో హిట్ సాంగ్, చాలా హిట్ సాంగ్, ఘంటసాల గారు పాడింది. చెప్పాలా? ఓ హృదయం లేని ప్రియురాలా. ప్రియురాలకి హృదయం లేదట. హృదయం లేకపోతే ఎలా ఉంటుందండి? చెక్క బొమ్మలా ఉంటుంది. షేప్ ఉండాలండి, షేప్ లేకపోతే ఇంకా చీర కడితే ఏం బాగుండదు. కాబట్టి ఎంతో కొంత హృదయం ఉండాలండి ప్రియురాలకి, లేకపోతే అబ్బే అసహ్యంగా ఉంటుంది. తర్వాత ఇంకో పాట, అది కూడా ఘంటసాల గారు పాడిందే. ఏంటప్పా అన్ని ఘంటసాల గారి పాటలు అని అనుకుంటున్నారా? మరి ఏం చేస్తాం, మంచి సాహిత్యం అంతా ఉన్నది పాత పాటలోనే. ఇప్పుడు సినిమాలో అంత గొప్ప సాహిత్యం ఎక్కడుంది? కాబట్టి అనుభవించండి మీరు. ఈ పాట కూడా వినండి. ఈ ఉదయం నా హృదయం పురులు విరిసి ఆడింది, పులకరించి పాడింది. హృదయం పులకరించి పాడొచ్చేమో, మరి తెలియదు. కానీ దానికి మంచి గ్యాస్ ప్రాబ్లం ఉండాలి అది పులకరించి పాడాలంటే. ఆ పాట గతి ఇలా అయిపోయింది. తర్వాత ఇంకో పాట అండి, అది కూడా ఘంటసాల గారు పాడింది. అది చాలా మంచి పాట. ఏం పాట అంటే, నా హృదయంలో నిదురించే చెలి
కలలలోని కవ్వించే సఖీ. చెప్పు తీసుకుని కొడుతుంది హృదయంలో నిద్రించమంటే మాటల. అలా ఉంటాయి పాటలన్నీ, దాన్ని హృదయం అని పిలిస్తే. కాబట్టి అండి మనకి ఈ ఎక్స్పెరిమెంట్లు అవన్నీ ఏం వద్దు. మనం అందరు వెళ్ళే రూట్లోనే హాయిగా వెళ్ళిపోదాం. అందరిలాగే అన్ని భావాలు అందరితో పాటే మనం పంచుకుందాం. ఎక్స్పెరిమెంట్లు చేస్తే ఇలానే ఉంటుంది మరి. ఓకే. ఉంటానండి మరి. మళ్ళీ వచ్చే వారం కాదు, ఇంకా వీలుంటే ఇంకా త్వరగానే కలుద్దాం. మళ్ళీ ఇక్కడే ఇంకో టాపిక్తో కలుద్దాం. ఓకే. మళ్ళీ కామెడీ.